హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మందికి ఫేస్బుక్ పైన ఒక పెద్ద డౌట్ ఉంది. ఏంటంటే ఫేస్బుక్ ప్రొఫైల్తోని ఎన్ని పేజెస్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని పేఅవుట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇది ఒక డౌట్. ఎన్ని పేజెస్ క్రియేట్ చేయాలి, ఎన్ని పేఅవుట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని. అండి, ఇప్పుడు మీరు ఫస్టే వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఒక్క ప్రొఫైల్ పైన ఓన్లీ 2 పేజెస్ మాత్రమే క్రియేట్ చేయండి. అది కూడా మీరు ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఏ ప్రొఫైల్తో అయితే క్రియేట్ చేసుకుంటారో అందులో ఓన్లీ 2 పేజెస్ని మాత్రమే క్రియేట్ చేసుకోండి. దానిపైన వర్క్ చేయండి. ఓన్లీ మీరు 2 పేఅవుట్స్ వరకు అందులో మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ పేఅవుట్లో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ పేరు ఏదైతే ఉందో అదే పేరుని మీరు పేఅవుట్లో ఇవ్వడానికి ట్రై చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పేఅవుట్ అకౌంట్ నేమ్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవన్నీ ప్రొఫైల్ పేరుతో లింక్ అయి ఏవైతే ప్రొఫైల్ పేరు మనం పెడతామో అదే డీటెయిల్స్ అక్కడ ఉండేటట్టు పేఅవుట్లో చూసుకోండి. ఓకే, అలా ఉంటే కనుక మనకి ఏం ప్రాబ్లం అనేది రాదు. సో మీకు అర్థమైంది కదా. ఒక ప్రొఫైల్ పైన ఓన్లీ 2 పేజెస్ వరకే క్రియేట్ చేసుకోండి. ఒరిజినల్ కంటెంట్ అయితే మీరు ఒక 5 వరకు కూడా చేయొచ్చు. కానీ డూప్లికేట్ మీద, అదే కాపీ పేస్ట్ కంటెంట్ మీద మీరు వర్క్ చేసినట్టయితే ఓన్లీ 2 పేజెసే క్రియేట్ చేయండి. దానికంటే ఎక్కువ క్రియేట్ చేయకండి. మళ్ళీ ఏదైనా మనకి కాపీరైట్ ఇష్యూ వచ్చింది అంటే అది ప్రొఫైల్ పైన పడుతుంది. పడినప్పుడు మనకు అందులో ఎన్నైతే పేజెస్ ఉన్నాయో, అందులో ఏదైతే కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఏదైతే యాక్టివేట్ అయ్యిందో దానిపైన కూడా దాని ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. సో కాపీ పేస్ట్ కంటెంట్ చేసేవాళ్ళు మీరు ఎక్కువ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోకండి, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. ఒక ప్రొఫైల్ పైన ఓన్లీ 2 పేజెస్ వరకే క్రియేట్ చేసుకోండి. మీరు ఒక పేఅవుట్ని రన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.